హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్. లాస్ట్ వీడియోలో జావాలో ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్ గురించి చూసాం. ఈ వీడియోలో దాన్ని కంటిన్యూ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. మీరు ఎక్కడ డిగ్రీమ్స్లో కానీ బీటెక్స్లో కానీ ఎక్కడైనా ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు జావాలో ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్ గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అడుగుతూ ఉంటారు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారైతే ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్ట్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపేర్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. జావా ప్రోగ్రామింగ్ సంబంధించిన వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ వీడియోస్ అనేది ఒకసారి చూడండి. అలాగే కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించిన వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ వీడియోస్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఏడబ్ల్యూటీ కాంపోనెంట్ వచ్చేసి కాన్వాస్. సో మరి ఇక్కడ కాన్వాస్ ఏం చేస్తుంది? ది కాన్వాస్ కంట్రోల్ రిప్రజెంట్ ఏ బ్లాంక్ రెక్టాంగులర్ ఏరియా వేర్ ది అప్లికేషన్ కెన్ డ్రా ట్రాప్ ఇన్పుట్ ఈవెంట్స్ ఫ్రమ్ ది యూజర్. అంటే కాన్వాస్ ఏం చేస్తుందంటే ఒక రెక్టాంగులర్ ఏరియాని క్రియేట్ చేస్తుంది. దానిలో ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఓవెల్ సింబల్ కానీ ట్రయాంగిల్ సింబల్ కానీ ఇలాంటి సింబల్స్ మనం ఒకవేళ అప్లికేషన్లో డిజైన్ చేయాలన్నప్పుడు గో ఫర్ కాన్వాస్. ఓకే, సో మరి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? దానికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ని ఇక్కడ రాశాను. ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ అనేది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఒకసారి మనం ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ java.aw.star, తర్వాత క్లాస్. సో ఇక్కడ ఒక క్లాస్, మెయిన్ క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసి KAN అని పెట్టేసుకున్నాను. తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ అయితే ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాను. మనం ఏదైనా సరే ఏడబ్ల్యూటీ కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా ఫ్రేమ్ క్రియేట్ చేయాల్సిందే. తర్వాత మరి కాన్వాస్ని క్రియేట్ చేయాలంటే కాన్వాస్ అనే క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని మనం ఇన్హెరిట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్ని మనకు అక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో కాన్వాస్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ క్లాస్ రాసాము. ఒకసారి ఇక్కడ క్లాస్ చూసినట్లయితే క్లాస్ మై క్లాస్ ఎక్స్టెండ్స్ కాన్వాస్. అంటే కాన్వాస్ అనే సూపర్ క్లాస్ ఒకటి ఉంటుంది. ఆ క్లాస్ నుండి మై కాన్వాస్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఇందులో ఏం రాసాము చూడండి. ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ రాశాను. కన్స్ట్రక్టర్లో ఏం రాసాం ఒక్కసారి లాజిక్ ఇక్కడ వరకు చూద్దాం. ఇందులో ఏం జరిగింది చూడండి. సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే. అంటే ఒక రెక్టాంగులర్ డయాగ్రామ్ ఒకటి డ్రా అయ్యి అందులో గ్రే కలర్ ఒకటి ఫిల్అప్ అయింది. ఓకే, దాని సైజ్ వచ్చేసి 300 200. అంటే 300 విడ్త్, హైట్ 200 వచ్చేసి ఆ రెక్టాంగులర్ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. ఆ రెక్టాంగులర్లో కలర్ని గ్రే కలర్ని ఫిల్అప్ చేశాము. ఓకే, సో ఇది ఒక కాన్వాస్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. మరి రెక్టాంగిల్ లోపల ఏదైనా నువ్వు డ్రా చేయాలనుకుంటున్నావా? సో అలా డ్రా చేయాలంటే పెయింట్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఈ పెయింట్ మెథడ్ని మనం అప్లైట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మనం ఏదైనా డ్రా చేయాలన్నప్పుడు పెయింట్ మెథడ్ని యూజ్ చేయాలి. ఓకే, ఈ పెయింట్ మెథడ్లో గ్రాఫిక్స్ క్లాస్ని యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే గ్రాఫిక్స్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్ని మనం ఇక్కడ రిక్వైర్డ్ కాబట్టి గ్రాఫిక్స్ క్లాస్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్తో గ్రాఫిక్స్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి దానికోసం గ్రాఫిక్స్ G అనే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, G.set కలర్ రెడ్. అంటే మనం ఏదైతే ఒక షేప్ని డిజైన్ చేస్తామో ఆ షేప్లో రెడ్ కలర్ ఫిల్అప్ అవుతుంది. ఓకే, కింద చూడండి G.fill ఓవెల్ అన్నాం. అంటే ఇక్కడ ఓవెల్ సింబల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ ఓవెల్కి సంబంధించిన డైమెన్షన్స్ ఇక్కడ ఇవ్వాలి. సో ఈ ఇచ్చే డైమెన్షన్ బేస్ చేసుకొని ఒక ఓవెల్ షేప్ అయితే డ్రా అవుతుంది. ఆ ఓవెల్ షేప్లో కలర్ రెడ్ కలర్ ఫిల్అప్ అవుతుంది. అంటే ఇక్కడనేమో రెక్టాంగిల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ రెక్టాంగిల్ లోపల ఓవెల్ సింబల్ ఒకటి క్రియేట్ అవుతుంది. రెక్టాంగులర్కి ఏమో గ్రే కలర్ ఇచ్చాము, ఓవెల్ సింబల్కి ఏమో రెడ్ కలర్ ఇచ్చాము. సో ఇదంతా ఎందులో ఉంది అంటే మై కాన్వాస్ అనే క్లాస్లో ఉంది. ఓకే, సో ఈ మై కాన్వాస్ అనే క్లాస్ని మనం ఇప్పుడు ఏం చేయాలి చూడండి. ఇక్కడ మై కాన్వాస్ క్లాస్ని దానికి సంబంధించిన కన్స్ట్రక్టర్, మై కాన్వాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్ని ఫ్రేమ్కి యాడ్ చేయాలి. సో ఎప్పుడైతే యాడ్ చేసామో ఈ మై కాన్వాస్ కన్స్ట్రక్టర్లో ఏదైతే రాసామో దానికి సంబంధించిన లాజిక్ అంతా ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, తర్వాత ఫ్రేమ్కి సెట్ లేఅవుట్, విజిబిలిటీ, సైజ్ ఇది కామన్గా ఇస్తూ ఉంటాం. ఇంత సింపుల్. ఈ విధంగా మనం కాన్వాస్ని యూజ్ చేసి ఏదైనా ఒక షేప్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. క్లాస్ నేమ్ ఇక్కడ ఏం పెట్టుకున్నాము, CI అని పెట్టుకున్నాం కాబట్టి CINతో సేవ్ చేద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాస్. ఇక్కడ నేను C డ్రైవ్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. CAN.java అని చెప్పేసి సేవ్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేస్తున్నాము? C డ్రైవ్ డెమో ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే మనం డెమో ఫోల్డర్లోకి వెళ్ళాలి. CD డెమో. ఇక్కడ జావాC స్పేస్ CAN.java. ఏం ఎర్రర్స్ లేవు కాబట్టి ఎర్రర్స్ ఏం రాలేదు, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్ జావా స్పేస్ CAN. చూడండి, ఫస్ట్ అయితే ఒక రెక్టాంగులర్ షేప్ క్రియేట్ అయిపోయింది గ్రే కలర్లో. దాని లోపల ఓవెల్ షేప్ క్రియేట్ అయిపోయింది. ఓవెల్ షేప్కి రెడ్ కలర్ అసైన్ అయిపోయింది. ఈ విధంగా మనం కాన్వాస్ యూజ్ చేసి ఏదైనా షేప్ని డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్గా కాన్వాస్ ఏం చేస్తుందంటే ఒక రెక్టాంగులర్ షేప్ క్రియేట్ చేస్తుంది. ఆ రెక్టాంగిల్ షేప్లో మనం ఏదైనా షేప్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా ఏడబ్ల్యూటీ కాంపోనెంట్. ఇంకా ఏమున్నాయో చూద్దాం. అయితే నోట్ తీసుకొని క్లియర్గా ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. నెక్స్ట్ పాపప్ మెనూస్.
పాపప్ మెనూ అంటే మనం ఏదైనా క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి ఇలా రైట్ క్లిక్ చేయగానే ఇదే వస్తూ ఉంది. ఇటువంటి దాన్ని మనం పాపప్ మెనూ అంటాం. సో ఇలాంటి మెనూస్ని మనం ఏడబ్ల్యూటీలో క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? సో దానికోసం మెనూ క్లాస్ అనేది ఉంటుంది. ఆ క్లాస్ని హెల్ప్ తీసుకొని మనం ఏదైనా ఒక క్లాస్ డిజైన్ చేసుకొని అందులో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పబ్లిక్ క్లాస్ పాపప్ మెనూ ఎక్స్టెండ్స్ మెనూ. సో మెనూ క్లాస్ నుండి ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకొని అందులో మనం ఏదైనా వేసుకోవచ్చు. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే పాపప్ మెనూ కెన్ బి డైనమికల్లీ పాప్డ్ అప్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్ విత్ ఇన్ ఏ కాంపోనెంట్. ఇట్ ఇన్హెరిట్ ది మెనూ క్లాస్. సో మెనూ క్లాస్ నుండి ఎక్స్టెండ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన చిన్న ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రాశాను. ప్రోగ్రామ్ అయితే మనం కాపీ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ వరకు కాపీ, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను, పేస్ట్. ఒకసారి మనం ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే జావా ఏడబ్ల్యూటీ ప్రోగ్రామ్స్ అయితే చాలా ఈజీగానే ఉంటాయి. ఒకసారి మనకు అండర్స్టాండింగ్ అయితే ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అయితే రాయాలి. ఇక్కడ ఈవెంట్ ఎందుకు చూస్తామంటే ఏదైనా మనం క్లిక్ చేసినప్పుడు, అంటే ఇక్కడ చూడండి రైట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాక్షన్ వస్తూ ఉంది. సో ఇవి జరగాలంటే మనకి ఈవెంట్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, సో దానికోసం ఈవెంట్ అనే క్లాస్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో టూ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అయితే రాసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ క్లాస్ పిఎం అని పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ అయితే ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాపప్ మెనూ డిజైన్ చేసుకోవాలి. సో పాపప్ మెనూ క్రియేట్ చేయాలంటే పాపప్ మెనూ అనే క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పాపప్ మెనూ అనే ఆబ్జెక్ట్ నేమ్ కూడా అదే పెట్టుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ మెనూ ఐటమ్స్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. సో మెనూ ఐటమ్స్ని క్రియేట్ చేయాలంటే మెనూ ఐటమ్ అనే క్లాస్ ఉంటుంది సపరేట్గా. సో ఓకే, సో మెనూ ఐటమ్ ఆబ్జెక్ట్ పేరు వచ్చేసి కట్ అని వచ్చేస్తుంది. సో మనకి ఏమైనా డిస్ప్లే కావాలి, ఆ డిస్ప్లే కావాల్సింది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఏది రాస్తే అది మెనూ ఐటమ్గా డిజైన్ అవుతుంది. ఓకే, సో దానికి యాక్షన్ ఇస్తున్నాం. చూడండి కట్ డాట్ సెట్ యాక్షన్ కమాండ్ కట్ అని. ఓకే, సో దాన్ని రైట్ క్లిక్ చేయగానే మనకు అందులో డిస్ప్లే అయిపోతుంది. అట్లాగే మెనూ ఐటమ్ కాపీ. సో ఇక్కడ నేమ్ వచ్చేసి కాపీ పెట్టుకున్నాము, దీనికి కూడా యాక్షన్ ఇచ్చేసాము. తర్వాత పేస్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాము, దానికి కూడా యాక్షన్ ఇచ్చేసాము. తర్వాత ఈ పాపప్ మెనూ ఏదైతే ఉందో దానికి మెనూ ఐటమ్స్ అన్నింటినీ యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి పాపప్ మెనూ డాట్ యాడ్ కట్, అట్లాగే కాపీ, తర్వాత పేస్ట్. సో 3 మెనూ ఐటమ్స్ని పాపప్ మెనూకి యాడ్ చేసాం. తర్వాత మనకు యాక్షన్ జరగాలి. ఇప్పుడు యాక్షన్ ఏం జరగాలి? ఇలా రైట్ క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ యాడ్ అవ్వాలి. ఆటోమేటిక్గా యాడ్ అవ్వవు, యాక్షన్ జరగాలి. సో యాక్షన్ జరగాలంటే దానికి సంబంధించిన ఒక చిన్న లాజిక్ అనేది ఇక్కడ రాస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి ఏం రాసాము, ఎఫ్ డాట్ యాడ్ మౌజ్ లిజనర్ న్యూ మౌజ్ అడాప్టర్ అని చెప్పేసి ఒక మెథడ్ అయితే యాడ్ చేసుకుంటాము. ఫ్రేమ్కి యాడ్ మౌజ్ లిజనర్ అని చెప్పేసి దీన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్రేమ్స్కి యాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అట్లాగే పబ్లిక్ వైడ్ మౌజ్ క్లిక్డ్ అంటే మౌజ్ క్లిక్ చేసినప్పుడు ఈవెంట్స్ ఏమైనా జరగాలనా, సో అది కూడా మనం ఇక్కడ రాసేసుకుంటాం. ఓకే, అట్లాగే పాపప్ మెనూ డాట్ షో. సో ఇవన్నీ చేసినట్లయితే మనకు ఒక పాపప్ మెనూ అయితే క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఈ పాపప్ మెనూని ఏం చేయాలి? ఫ్రేమ్కి యాడ్ చేయాలి. తర్వాత ఫ్రేమ్కి సంబంధించిన సెట్ సైజు, లేఅవుట్, విజిబిలిటీ ఇవైతే కామన్గా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ ఒకటి చూద్దాం. ఏ నేమ్తో సేవ్ చేయాలి? క్లాస్ నేమ్ ఏం పెట్టుకున్నాం? ఇక్కడ పిఎం అని పెట్టుకున్నాం కాబట్టి పిఎంతో సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ పిఎం డాట్ జావా. ఇక్కడ సి డ్రైవ్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. సేవ్. చూడండి నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి డెమో ఫోల్డర్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ కంపైలేషన్ జావా సి స్పేస్ పిఎం డాట్ జావా. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నో ఎర్రర్స్, జావా స్పేస్ పిఎం, ఎంటర్. చూడండి ఇప్పుడు ఫ్రేమ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మరి పాపప్ మెనూ ఏది? మన మౌస్ కర్సర్ తీసుకెళ్ళి దీని మీద రైట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ పాపప్ మెనూ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇందులో మన ఐటమ్స్ ఏమేమి క్రియేట్ చేసుకున్నాము? కట్, కాపీ, పేస్ట్. చూడండి ఆ 3 ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసినాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ పక్కకు క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. మౌస్తో రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు కాపీ కానీ, కట్ కానీ, పేస్ట్ కానీ ఏమైనా యాక్షన్ జరగాలంటే దానికి సంబంధించిన లాజిక్ అనేది మనం రాయాలి. ఓకే, సో ఈ విధంగా మనం పాపప్ మెనూని ఏడబ్ల్యూటీలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ ప్రోగ్రామ్స్ అనేది రాసేసుకోండి. ఇంకా ఈ నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్యానల్. మరి ఇక్కడ ప్యానల్ ఏం చేస్తుంది? ప్యానల్ అంటే సింపుల్గా ఒక స్పేస్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక స్పేస్ని అలొకేట్ చేసుకోవాలన్నప్పుడు గో ఫర్ ప్యానల్. ఓకే, సో ఆ ప్యానల్ పైన మనం ఏదైనా కాంపోనెంట్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికి సంబంధించిన క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ని బేస్ చేసుకొని ప్యానల్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రాశాను. ప్రోగ్రామ్ని కాపీ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా కాపీ, నోట్ ప్యాడ్లో ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఒక్కసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్, తర్వాత క్లాస్ నేమ్ వచ్చేసి ఇక్కడ పిఐఎన్ పెట్టుకున్నాను. తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ ఫ్రేమ్ క్రియేషన్, తర్వాత ప్యానల్ని క్రియేట్ చేయాలంటే ప్యానల్ అనే క్లాస్ ఉంటుంది. సో ఒక ప్యానల్ అయితే క్రియేట్ చేసిన. ప్యానల్ అంటే ఏం లేదు, ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది.
ఓకే, దానికి బౌండరీస్ కూడా ఇచ్చుకోవచ్చు మనం, అంటే ఎంత స్పేస్లో ఆ ప్యానల్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇక్కడ బౌండరీస్ ఇచ్చాను. తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ గ్రే కలర్ ఇచ్చాను. తర్వాత కొన్ని బటన్స్ క్రియేట్ చేసి ఆ బటన్స్ని ప్యానల్కి యాడ్ చేద్దాం. సో బటన్ B1 ఇచ్చుకోవడం న్యూ బటన్, దాని పేరు వచ్చేసి బటన్ 1. నెక్స్ట్ దానికి కూడా బౌండరీస్ ఇచ్చాము. తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము. తర్వాత బటన్ 2 సెకండ్ బటన్, దానికి కూడా బౌండరీస్, తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ ప్యానల్కి యాడ్ చేయాలి బటన్స్ని B1 B2, ఇంతే సింపుల్. తర్వాత ఈ ప్యానల్ని ఏం చేయాలి, ఫ్రేమ్కి యాడ్ చేయాలి. తర్వాత ఫ్రేమ్కి సెట్ సైజు, లేఅవుట్, విజిబిలిటీ, ఇవి అయితే కామన్గా ఇస్తూ ఉంటాం. సో ఇంతే సింపుల్. దీన్ని ఇప్పుడు సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చూద్దాం. క్లాస్ నేమ్ వచ్చేసి PI అని పెట్టుకున్నాం కాబట్టి PI.java సేవ్ చేశాను. జావా C స్పేస్ PI.java. ఏమైనా ఎరర్స్ ఉంటే ఇక్కడ వస్తాయి, నో ఎరర్స్. నెక్స్ట్ రన్ జావా స్పేస్ PI. చూడండి, సో ఒక ప్యానల్ క్రియేట్ అయిపోయింది, ఏరియా. ఆ ప్యానల్ పైన 2 బటన్స్ ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. సింపుల్గా ఈ ప్యానల్ ఏం చేస్తుంది అంటే ఒక స్పేస్ని క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటిది మనకు కావాలన్నప్పుడు AWTలో గో ఫర్ ప్యానల్. ఓకే, ఇంతే సింపుల్. మీరైతే నోట్ తీసుకొని క్లియర్ ప్రోగ్రామ్ కూడా రాసేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏమైనా చూద్దాం. ఇక లాస్ట్ వన్ వచ్చేసి డైలాగ్ బాక్స్. సో ఈ డైలాగ్ బాక్స్ ఎక్కడ యూజ్ అవుతుంది మనకంటే, ఏదైనా ఫామ్ని మనం సబ్మిట్ చేసినప్పుడు ఒక మెసేజ్ రావాలనుకోండి, ఒక అలర్ట్ బాక్స్ లాంటిది ఒకవేళ మనకు కావాలన్నప్పుడు డైలాగ్ బాక్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని క్రియేట్ చేయాలంటే కూడా మన డైలాగ్ అనే క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ని హెల్ప్ తీసుకొని మనం దీన్ని క్రియేట్ చేస్తాం. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. ఆ ప్రోగ్రామ్ని కాపీ చేసి ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. సింపుల్ ప్రోగ్రామ్. దీన్ని కాపీ అయితే నోట్స్ తీసుకొని క్లియర్గా నోట్స్ అయితే రాసేసుకోండి. చూడండి, ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్, తర్వాత క్లాస్ పేరు వచ్చేసి DI అని పెట్టుకున్నాము, డైలాగ్ బాక్స్ కాబట్టి. నెక్స్ట్ ఇందులో ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాం, డైలాగ్ D అని చెప్పేసి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో ఫ్రేమ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. డైలాగ్ బాక్స్ ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇక్కడ. తర్వాత దానికి లేఅవుట్ చేసినాం, ఇక్కడ ఫ్లో లేఅవుట్ అయితే యాడ్ చేశాను. ఒక బటన్ క్రియేట్ చేసుకున్నాం, బటన్ B కూడా న్యూ బటన్, ఓకే అని చెప్పేసి. తర్వాత దానికి యాక్షన్ లిజర్ అని యాడ్ చేసాం. ఈ డైలాగ్ బాక్స్కి ఒక మెసేజ్ అయితే పెట్టాము ఇక్కడ, ఏమని, క్లిక్ బటన్ టు కంటిన్యూ అని చెప్పేసి. నెక్స్ట్ D.add B. సో ఈ బటన్ని డైలాగ్ బాక్స్కి యాడ్ చేసాము. తర్వాత డైలాగ్ బాక్స్కి సైజ్ ఇచ్చాము, తర్వాత విజిబిలిటీ కూడా ఇచ్చాము. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ చూద్దాం. DIతో ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి DI ఉంది కాబట్టి DIతో సేవ్ చేయాలి. DI.java. నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే డెమో ఫోల్డర్లోకి వెళ్దాం. నెక్స్ట్ జావా C స్పేస్ DI.java, నో ఎరర్స్. నెక్స్ట్ జావా స్పేస్ DI. చూడండి, ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినట్లయితే యాక్షన్, సో క్లోజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం డైలాగ్ బాక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్గా AWTలో యూజ్ చేసే కాంపోనెంట్స్. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ ప్రోగ్రామ్ కూడా రాసేసుకోండి. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్లో కానీ BTEMస్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు జావా AWT కాంపోనెంట్స్ గురించి అయితే క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అడుగుతూ ఉంటారు. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇదంతా రాసేసుకోండి. ఇక జావాకి సంబంధించిన వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఆ వీడియోస్ అనేది ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో స్వింగ్స్ గురించి చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.